మీరు ఆల్రెడీ బిజినెస్ పరంగా మీరు బిజీగా ఉన్న టైంలోనే మళ్ళీ ఇండస్ట్రీకి రావడం జరిగిందా? అవునండి, పర్వాలేదు, ఇన్ఫర్మేషన్ బాగానే గ్యాదర్ అంటే మరి బిజినెస్ లో వదిలిపెట్టి యు లైక్ ద ఇండస్ట్రీ, లైక్ చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే బాగా ఇష్టం? సినిమాలు కాదు, యాక్చువల్గా వచ్చేసి మన చుట్టుపక్కల ఫ్రెండ్స్ అండి మనని ఎక్కువ పుష్ చేసేది. అంటే నువ్వు మోడలింగ్ బాగుంటావు, చెయ్యది, వదలొద్దు అని చెప్పేసి చాలా మోటివేట్ చేశారు. సో చిన్నప్పటి నుంచి 8th స్టాండర్డ్ నుంచి నాకు అది పడింది అనమాట. అది దాని తర్వాత ఇంట్లో కొంతమంది బయట చూసి మీ అబ్బాయి బాగున్నాడు, సినిమాలో యాక్ట్ చేయించచ్చు కదా అనేసి అలా అడిగేవాళ్ళు అనమాట. సో అప్పటికి నాన్నకి మూవీస్ అంటే అస్సలు నచ్చదు. అంటే స్టడీస్ అంత పెద్ద కాదు అసలు. సో అన్ని నిజాలు బయటకు చెప్తారు, ఏం చేయను మా టీచర్ సరిగా లేదు, నాకు ఎడ్యుకేషన్ ఇచ్చే టీచర్స్ నాకు ఆ టైంలో దొరకలేదు. సో September 23rd, 2002. సో ఐ గోట్ అ కాల్ 23rd, సో 19th. 23rd వాస్ మై ఫస్ట్ షాట్ అనమాట. 19th ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇలా ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, ఇలా వచ్చేయాలి త్వరగా అని. నాకు క్లూ కూడా ఉండలేదన్నమాట. ఐ నీడ్ టు స్టార్ట్ ఇమ్మీడియట్లీ ద నెక్స్ట్ డే నైట్. సో నాన్నగారిని అడిగితే కొట్టేస్తారు, టైం ఉండలేదు. సో చెప్పకుండా వెళ్ళిపోయారా? లేదు, ఇంకా స్టోరీ ఉంది. దాని తర్వాత నా ఫ్రెండ్ డామినిక్ ఉన్నాడు, వాడిని అడిగాను నేను, ఏం చేయమంటావు? నువ్వు వెళ్ళరా, నువ్వు డెఫినెట్గా చేస్తావు, ఏం కాదు నీకు అన్నాడు. సరే ఓకే, ఫస్ట్ అలా కొంచెం ఒక 2-3 అడిగాను నేను వెల్ విషెస్ని. తర్వాత అమ్మ దగ్గర అడిగితే అమ్మ కూడా నీ ఇష్టం, నీకు అంత స్పెసిఫిక్గా ఉంటే వెళ్ళు అన్నాడు. సరే నాన్న అడుగుతాను, నానంటే ఓకే పర్వాలేదు వెళ్ళు కానీ తిరిగి రావద్దు అన్నారు. ఇక ఏం చేయాలి పిల్ల, ప్లీజ్ 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 గంట సేపు అడుగుతూ ఉంటాను. దాని తర్వాత ఒక్కోల ఫ్రెండ్కి పెళ్ళి ఉందని చెప్పి హైదరాబాద్ బయలుదేరినండి.